హాయ్ అండి. ఈ వీడియోలోనైతే చాలా అమేజింగ్ టిప్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. మన ఫస్ట్ టిప్ అండి, అందరికీ యూజ్ అయ్యే టిప్. అందరి ఇళ్లలో బ్యాచిలర్ రూమ్స్లో కూడా కామన్గా ఈ టమాటాని అయితే వాడుతూ ఉంటాం కర్రీస్లోకి. టమాటాను మనం కేజీ అలా తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా కుళ్ళిపోతాయి. అలా కుళ్ళిపోకుండా పండ్లైనా సరే మంచిగా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ కుకింగ్ ఆయిల్ని ఇలా తొడిమే భాగంలో అప్లై చేసి ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఇలా మూట కట్టి గాలిపోకుండా అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అనేది సూదితో కానీ టూత్పిక్తో కానీ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే టమాటా అనేది పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, మన సెకండ్ టిప్. నార్మల్గా సాంబార్లోకి చాలామంది ఈ ములక్కాడని అయితే వాడుతూ ఉంటారు. మనం ములక్కాడ తీసుకొచ్చి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి ఎండిపోతాయి. అలా ఎండిపోకుండా ఒక 10 to 15 డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా తీసుకొచ్చిన తర్వాత నీట్గా పీసెస్లా కట్ చేసి ఆ నారనంతా కూడా తీసేయాలి. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసి ఈ ములక్కాడలన్నీ కూడా అందులో పెట్టి మనం గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 15 to 20 డేస్ వరకు అయితే ములక్కాడలు అనేది ఎండిపోవు, పాడవవు, చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఒకవేళ ఇలా చేసినా సరే ములక్కాడలు అనేది వాడిపోయినట్టు అనిపించింది అనుకోండి, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని ఈ ములక్కాడ బాక్స్లో వేసి ఒక 2 minutes అలానే వదిలేసాము అనుకోండి, ములక్కాడలు అనేది చాలా ఫ్రెష్గా అవుతాయి. మనం తీసుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గానైతే ఉంటాయో సేమ్ అంతే ఫ్రెష్గానే అయితే అవుతాయి. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పట్టి ఇలా గిన్నెలో పక్కన పెట్టేస్తాము. డైరెక్ట్ మనము కౌంటర్ టాప్ పైన పెడితే కొన్నిసార్లు పిండి అనేది పులిసిపోయి కింద పోతుంది, అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా పడుకునేటప్పుడు ఇలా ఏదైనా ఒక బౌల్లో పెట్టి పడుకున్నాము అనుకోండి, ఒకవేళ పిండి పులిసి పొంగినా కూడా అందులోనే పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేయాల్సిన బాధ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా వెజిటబుల్స్ కట్ చేయడానికి, ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇలాంటి నైఫ్స్ అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ ఇలాంటి నైఫ్స్ వాడిన తర్వాత అవి మొండి పారిపోతాయి, అంటే షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి. మనం అవి పక్కన పడేసి కొత్తవి కొంటూ ఉంటాము. అలా కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే జస్ట్ సెకండ్స్లోనే ఈజీగా నైఫ్స్ అయితే షార్ప్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో టీ తాగే కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ని ఇలా రివర్స్ చేసి మనం నైఫ్స్ని కనుక జస్ట్ ఒక 30 seconds పాటు కనుక ఇలా గట్టిగా రబ్ చేసాము అనుకోండి, నైఫ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి. మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో ఇలా చేయడం వల్ల అంతే షార్ప్గా అవుతాయి. మనం పక్కన పడేసి కొత్తవి కొనాల్సిన పని లేకుండా జస్ట్ సెకండ్స్లోనే మనం ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో నైఫ్స్ కానీ సీజర్స్ కానీ షార్ప్ చేయాలి అంటే ఇలా కప్తోనైతే షార్ప్ చేయండి, చాలా మంచిగా కట్ అవుతాయి. మనం వెజిటేబుల్స్ కట్ చేసినా సరే, ఫ్రూట్స్ కట్ చేసినా సరే. నెక్స్ట్ టిప్ అండి, ఇది అందరు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం. అందరం కూడా కర్రీస్లో ఇలాంటి ధనియాల పొడిని అయితే వేస్తూ ఉంటాము. మనం ఒకేసారి 50 గ్రామ్ 100 గ్రామ్ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఈ వర్షాలకి తొందరగా పురుగు పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ధనియాల పొడిలో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, మనం కర్రీస్లో యూస్ చేసే సాల్ట్, ఆ సాల్ట్ వేసి మిక్స్ చేసి మనం బాక్స్లో కనుక స్టోర్ చేసాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే ధనియాల పొడి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. మనం కర్రీస్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది చూసి కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ధనియాల పొడి వేస్ట్ అవ్వదు, పురుగు పట్టదు. మనం కర్రీస్లో వేసేటప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈజీగా బాక్స్లో నుండి తీసి ఈజీగా వేసుకోవచ్చు. వర్షాకాలంలో ధనియాల పొడి అనే కాదు, ఏవైనా సరే మసాలాలు తొందరగా పురుగు పట్టేస్తాయి. ఏ మసాలాలైనా సరే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, మనము ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీలకి, దోశలకి ఇలా మినప్పప్పు, మినపగుండు అయితే వాడతాము. కంపల్సరీ మినప్పప్పు, మినపగుండు మనం తెచ్చుకున్నప్పుడు కేజీ, హాఫ్ కేజీ ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకున్నప్పుడు వర్షాకాలంలోనైనా కొన్నిసార్లు వేరే కాలంలోనైనా పురుగు అయితే పడుతుంది. అలా పురుగు పట్టినప్పుడు దాన్ని మళ్ళీ క్లీన్ చేసి చేయాల్సిన పని లేకుండా మనం పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనము కర్రీస్లో యూస్ చేసే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ పాయలు అందులో వేసి మనం గట్టిగా మూత పెడితే ఎన్ని రోజులున్నా సరే మినపగుండు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. వెల్లుల్లి ఘాటు వల్ల అందులోకి నల్ల పురుగు కానీ తెల్ల పురుగు అనేది రాదు. అలాగే ఉండలుగా కట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. మనము వర్షాకాలంలో ఇలా చేసి పెడితే పప్పుకు అసలు పురుగే పట్టదు. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా కొంతమంది సైట్ ఉన్న వాళ్ళు కానీ, హెడేక్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి స్పెట్స్ని అయితే వాడతారు. మనం ఎవ్రీ టైం తీసి పెట్టడం వల్ల మన ఫింగర్స్ అనేది ప్రింట్స్ అనేది పడి అవి కొంచెం మస్కగా కనిపిస్తాయి. మనం ఎవ్రీ టైం తీసి క్లీన్ చేసినా కూడా కొన్నిసార్లు అయితే మస్కలా కనిపిస్తాయి. అలా నేను చెప్పిన విధంగా వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి, మనము డైలీ క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు. మనం యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ని కొంచెము మిర్రర్కి అప్లై చేసి
చేసి మనం టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఆ టిష్యూ పేపర్తో మొత్తం కూడా రబ్ చేయాలి. మొత్తం రబ్ చేసిన తర్వాత నార్మల్ టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే మురికి, జిడ్డు, మరకలు అన్నీ కూడా వదిలిపోతాయి. మనం ఎవ్రీ 15 days ఆర్ 10 daysకి ఒకసారి కనుక ఈ మిర్రర్స్ని, స్పెట్స్ని ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మనకి చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఈజీగా తీసి పెట్టుకునేలాగా ఉంటుంది. మనం ప్రతిసారి మరకలు పడ్డాయి అని గ్లాసెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా క్లీన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటాయి. మనం పెట్టుకున్నా కూడా చాలా నీట్గా కనిపిస్తాయి మిర్రర్స్. అవి కూడా మన మిర్రర్స్ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ అండి, ప్రతి ఒక్కరి కిచెన్లో ఈ 2 బ్రషెస్ అయితే కంపల్సరీ వాడతారు. నార్మల్గా మనం దోశ ప్యాన్కి, ఇడ్లీ ప్యాన్కి ఆయిల్ అప్లై చేయడానికి, కర్రీస్ కుక్ చేసేటప్పుడు దాన్ని కలపడానికి ఇలాంటి బ్రష్లు అయితే వాడతాం కదా. మనం రెగ్యులర్గా వీటన్నిటిని ఆయిల్తోనే వాడతాము. మనం కొన్ని డేస్ తర్వాత ఇవి క్లీన్ చేయలేదు అనుకోండి, అవి మొత్తము ఆయిల్, జిడ్డు అంతా కూడా లోపలే ఉండిపోతుంది. దానివల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మనం ఎవ్రీ 1 week ఆర్ 10 daysకి కనుక జస్ట్ హాట్ వాటర్లో ఒక 10 minutes నుంచి తీస్తే సరిపోతుంది. చాలా మంచిగా క్లీన్ అవుతాయి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇలా ఊరగాయ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు అయితే అందులో ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైంది అనుకోండి, దాన్ని ఎవరు కూడా తినలేరు, అది పక్కన పడేస్తాము. అలా వేస్ట్ అని పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఉప్పు కానీ కారం కానీ ఎక్కువైంది అనుకోండి పచ్చళ్ళలో, మనము ఊర్లలో దొరికే బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల్ని కనుక 2 ఆ బాక్స్లో పెట్టి నైట్ అంతా మూత పెట్టి మార్నింగ్ కనుక ఓపెన్ చేసి కలిపి తిన్నాము అనుకోండి, ఆ బొగ్గులు తీసేసి నార్మల్గా పికిల్ని కలిపి తిన్నాము అనుకోండి, పచ్చడి అనేది అందులో ఉప్పు కానీ కారం కానీ ఏది ఎక్కువైనా సరే ఆ బొగ్గు అనేది పీల్చేస్తుంది. తర్వాత రోజు మనం తినడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఉప్పు కారాలు ఎక్కువైనప్పుడు ఇలానైతే ట్రై చేయండి. అదంతా పీల్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి ప్లాస్టిక్ ఆర్ స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే యూస్ చేస్తాము. జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా వాడతాం కదా. మనం నార్మల్గా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని బాటిల్స్ అవసరం లేదని క్లీన్ చేసి పక్కన పడేస్తాం. నెక్స్ట్ టైం వాడాలి అన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్టోర్ చేసినప్పుడు బాటిల్స్లో కొంచెం జీలకర్ర వేసి కనుక మూత పెట్టి పక్కన పెట్టేసాము అనుకోండి, అందులో నుండి ఎలాంటి స్మెల్ అనేది రాదు. నెక్స్ట్ టైం ఎప్పుడు కావాలి అన్నా కూడా డైరెక్ట్ ఈజీగా తీసి వాడుకునేలాగా ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసి సోప్తో, లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా జీలకర్ర వేసి పెట్టడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. బాటిల్స్ అనేది ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా మంచిగా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, నార్మల్గా కిచెన్లో సింక్లో రెగ్యులర్గా మనం అన్ని రకాల బౌల్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము. వాటి వల్ల కొన్ని ఆయిల్ బౌల్స్ కూడా ఉంటాయి. అలా కర్రీస్లో ఆయిల్ మరకలనే జిడ్డు అంతా కూడా ఇలా సింక్ ట్యాప్స్కి కానీ సింక్ కానీ పట్టేస్తుంది. అలాంటప్పుడు పౌడర్స్, లిక్విడ్స్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే చిటికెలో ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు. కట్ చేసిన ఒక నిమ్మకాయని తీసుకొని దానిపైన కొంచెం మనకి ఏదైనా నచ్చిన షాంపూ అనేది వేసుకోవాలి. తర్వాత దీన్ని మనకి ఏదైతే సింక్ ఉంటుంది కదా, ఆ సింకుకు మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. షాంపూ వల్ల అందులో ఉండే మురికి, జిడ్డు, ఆయిల్ మరకలు అనేది తొందరగా వదిలిపోతాయి. దీన్ని సింక్కి కాదు, కిచెన్ ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ ట్యాప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నిమ్మరసం వల్ల జిడ్డు అనేది వదిలిపోతుంది. షాంపూ వల్ల మురికి అనేది తొందరగా పోతుంది. ఇలా మనం వీక్లీ వన్స్ ఎవ్రీ 15 daysకి ఒకసారి కనుక కిచెన్ సింక్ని, ట్యాప్స్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటాయి, చాలా తెల్లగా మెరుస్తాయి. కిచెన్లో వచ్చే స్మెల్, సింక్ నుండి వచ్చే స్మెల్ కూడా పోతుంది. అలాగే కిచెన్లో ఎక్కువగా బొద్దింకలు, పురుగులు తిరిగే ప్లేస్కి సింక్లో, సో అలాంటి పురుగులు కూడా తిరగకుండా చాలా నీట్గానైతే కనిపిస్తాయి. మనం ఎలాంటి పౌడర్స్, లిక్విడ్స్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే జస్ట్ ఒక నిమ్మకాయ, జస్ట్ 1 రూపీ షాంపూతోనే మన కిచెన్ సింక్, ట్యాప్స్ అన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టైం అయితే కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.